తర్వాత కుమారస్వామిని కూడా పిలిచి, ఒరే నాన్న, ఇక్కడ చాలా మంది వాలంటీర్స్ గారి పనిచేయడానికి వస్తారు. ఎవరికి వారు పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ వాళ్ళని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతూ వాళ్ళని కాపాడుతూ ఉండరా అని కుమారస్వామిని కొలువు తీర్చింది. పోర్ట్ఫోలియోస్ ఇచ్చింది ఆ విధంగా. అందుకే నేను ఎప్పుడు పూజ చేసిన గణపతి దగ్గర కూడా మీ అమ్మ కార్యక్రమం జరుగుతోందయ్యా, నీ అధ్యక్షతను కదా ఇది జరుగుతుంది, ఇక్కడ ప్రెసిడెంట్లు సెక్రటరీ ఎవరు ఉండరు మా క్షేత్రంలో, అంతా మీరే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. మా రవి వచ్చి పని చేసినా, చక్రవర్తి వచ్చి పని చేసినా, మా శ్రీనివాస్ వచ్చి పని చేసినా, రణధీర్ రెడ్డి పని చేసినా, మా రాంబాబు పని చేసినా, మా దుర్గా ప్రసాద్ పని చేసినా, ఎంతమంది పని చేస్తున్నారు అంటే వారిలో ప్రవేశించేది కుమారస్వామి. వచ్చే భక్తులందరిలో విశ్వాసంతో వచ్చే వాళ్ళందరిలో ప్రవేశించేది గణపతి. అప్పుడు అమ్మవారు మళ్ళీ ఏం చేసింది, అరే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారు నీకు పేరు పెడుతున్నాను నాయన, వాడి పెళ్ళిళ్ళన్నీ పెటాకులైపోతున్నాయి. భారతీయ దాంపత్య ధర్మంలో మర్మం ఏమిటో తెలియజేయడానికి పద్మావతి సమేతంగా నీవు ఇక్కడ కొలువు తీరి వాళ్ళందరినీ కళ్యాణప్రదంగా చూస్తూ భారతీయ దాంపత్య ధర్మాన్ని యుగయుగాలుగా నిలుపుతూ వస్తున్నారు. మధ్యలో కాస్త మైల పడుతోంది, దాన్ని కూడా సంరక్షించడానికి ఇక్కడ వివాహం చేసుకునే వాళ్ళందరికీ కూడా నిరంతరము వారి దాంపత్య జీవితం కొనసాగేటట్టు చూడరా అంటూ ఆయన్ని పిలిచింది వెంకటేశ్వర స్వామి. తర్వాత ఇక్కడ పిలిచింది చదువుల తల్లి. చదువులు చట్టుబండలైపోతున్నాయి అమ్మాయి. ఇవాళ ఏది చదువో, ఏది వివేకమో, ఏది విజ్ఞానమో, ఏది జ్ఞానమో ఈ తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు మనుషులు. చదువుకున్న వాళ్ళకు కూడా చదువు ఉంటుంది తప్ప బుద్ధి ఉండడం లేదు. ఆ బుద్ధిని కూడా కలిగించి మా అబ్బాయిని పాఠశాలకు పంపడానికి ఎందుకు, చదువు సంధ్య విద్యా బుద్ధులు అనేవాళ్ళు, వాళ్ళ విద్య ఒక్కటే ఉంటుంది, బుద్ధి ఉండడం లేదు. అటువంటి వాళ్ళకు కూడా బుద్ధిని కలిగించేటట్టుగా అసలైన జ్ఞానం తెలిసేటట్టుగా ఇక్కడ నువ్వు కొలువు తీరమ్మా అని ఆవిడిని కొలువు తీర్చింది. యువతీ యువకులందరూ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి రోడ్ల మీద పడి తాగుతూ తూలుతూ వాళ్ళ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతూ జాతి నిర్మాణానికి చేటు తెస్తూ వస్తున్నట్టు యువతీ యువకులకి ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందింపజేస్తూ వాళ్ళల్లో ఒక నిగ్రహాన్ని, ఒక పట్టుత్వాన్ని ఇవ్వడానికి అయ్యప్ప నువ్వు కూడా రారా నాన్న అంటే ఆయన్ని కూడా నేను. అలాగే వేదవ్యాసుడు, అయ్యా నువ్వు కూడా ఇక్కడ కొలువు తీరి నువ్వు రచించిన గ్రంథాలని దగ్గర పెట్టుకుని ఈనాటి జాతికంతటికి ఈ గ్రంథాల నుంచే మిగతా శాస్త్రాలన్నీ వచ్చాయనే విషయాన్ని ఈనాటి తరం పిల్లలకి తెలియచేయి. కృత్రిమ మేధ అంటున్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నారు, రకరకాల శాస్త్ర విజ్ఞానంతో విర్రవీగిపోతున్నారు, ఇదంతా మేమే కనిపెట్టేశామని ఆత్మదర్శనం కలగడం లేదు వాళ్ళకి. ఇక్కడ నువ్వు కొలువు తీరమని వేదవ్యాసుడిని పిలిపించింది. ఇక కృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు బోధించాడు. అయ్యా నీ యొక్క తత్వం ఏమిటో అందరికీ ఊరిగా చచ్చిపోయినప్పుడు ఎక్కడో చాటు భగవద్గీతలు పెడుతున్నారు తప్ప నీ భగవద్గీత శ్లోకాన్ని ఒక్కటైనా జీవితానికి అన్వయించుకుని బ్రతికే స్థితిలో జాతి లేదు. పొద్దున సినిమా, మధ్యాహ్నం సినిమా, రాత్రి సినిమా, చేతిలోని సెల్ ఫోన్ ఉంటుంది, దీనిలో నిమగ్నమైపోతున్నారు. వాళ్ళకి జీవితం అంటే ఏమిటో, ఆ జీవితాన్ని ఈ శరీరాన్ని వాహనంగా చేసుకుని ఎలా నడుపుకోవాలో మహా తపస్వి శ్రీ 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 శివబాలయోగ మహారాజు మహాతపస్వి. ఇలా తపస్సంపన్నులు, జగద్గురువులు, అవధూతలు, పరమ గురువులు, సద్గురువులు అందరినీ ఇక్కడికి పిలిపించి అమ్మవారు వ్యాపిని వివిధాకారాలలో వ్యాపించి విస్తరాకులు అన్ని వడ్డిస్తే నచ్చిన పదార్థాన్ని ఎలా అయితే తీసుకుంటామో ఇక్కడ విస్తరాకులు అన్ని వడ్డించినట్టుగానే ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు పూజించుకునేటట్టుగా ఇక్కడ అవకాశం కల్పించబడింది. మనం కాదు, అక్కడ ఉన్న అమ్మ. ఎవరి వరుడును వాడు స్వయం వరలు వరించుకునేటట్టుగా అమ్మ ఇంతమందిని ఇక్కడ ఇన్ని రూపాలలో ప్రవేశించింది. అందుకని అప్పుడు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి నేను వెళ్ళి అమ్మ దగ్గర కొబ్బరికాయ కొడుతుంటే నాలో తెలియని ఒక చైతన్యం, నాకు తెలియకుండానే నేను కంచి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ధర్మ ప్రచారం చేయాలనుంది, నేనేం చదువుకోలేదు, రామాయణ భారత భాగవతాలు కూడా నాకు తెలియదు, కానీ ఏదో చెప్పాలనిపిస్తుంది జాతికి అని అడిగితే స్వామి నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను పలుకుతున్న పలుకు నాది కాదు, పరమాచార్యులు ఏదైతే చెప్పారో చెప్పమన్నారో పెదవి నాది, పదవి నా గురుదేవుడి అందరికీ విన్నవించుకుంటూ ఈనాడు మానవ ధర్మాన్ని మేలుకొల్పడానికి ఏ విధంగా అయితే మన కార్యక్రమాన్ని ప్రతి ఏటా మనం తలపెట్టుకుంటున్నామో, ఇప్పుడు ఇందాక మా మురళి గారు చెప్తూ ఉండగా విన్నాను పురుష సూక్తం అనే అర్థాన్ని. ఏం చెప్పిందంటే మనసు ఉన్నవాడు, మనసుతో పని చేస్తున్నవాడు వేదాధ్యయనం జరగాలి.
శరీరాన్ని తన సమాజానికి సమర్పించుకుంటూ ఆజ్ఞ మేరకు పనిచేసే వాళ్ళకి దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, వాళ్ళే దేవుళ్ళు అని గుర్తించిందమ్మా. అందుకని దేవాలయాలకు వెళ్ళకూడదని శాస్త్రం చెప్పలేదమ్మా. దేవాలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మీరే దేవుళ్ళు కాబట్టి మీకు ఇంకా దేవుడితో పని ఉంది అన్నారు తప్ప వెళ్ళకూడదని ఎక్కడ శాస్త్రం చెప్పాల. అలాగే స్త్రీలు కూడా వేదాలు చదవకూడదని చెప్పలా. వేదం చదవకపోయినా పర్వాలేదు, కొంతేమి మునగదు. వేదం ఏ స్థితిని బోధించిందో ఆ స్థితిలో మీరు నిరంతరము ప్రేమ చేత త్యాగం చేత మీరు ఉంటున్నప్పుడు ఉదయం అందరికంటే ముందు మీరు లేస్తారు, అందరికంటే ఆఖరిగా మీరు పడుకుంటారు, పిల్లల మలమూత్రాలు ఎత్తేస్తుంటారు, వాళ్ళకి వండి పెడతారు, భర్తల్ని సేవించుకుంటారు. ఇంత బంధుగణాలను సేవించుకునే ఏ తల్లి ముందు ఏ వేదాధ్యాపరుడు సాటిరాడని చెప్పింది తప్ప వేదాలు చదవకూడదని పూజలు చేయకూడదని వేదం చెప్పలేదు. ఆమె జీవితమే వేదనలతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సందేశాన్ని జాతి జనులకు అందించడానికి సత్యపథం అనేటటువంటి పదం ద్వారా ఆ మార్గాన్ని సత్యపథాన్ని మాకు ఏర్పాటు చేస్తే ఆ సత్యపథం ద్వారా మేము అడుగులు వేస్తున్నాం తప్ప ఇది నాది కాదు. ఇదం నమన. అదే స్వామీజీ, నేను వారి వీడియోస్ చూస్తున్నాను. వారు ఎక్కడో బాంబేలో వాళ్ళు పని చేస్తుంటే, కూలి పని చేసుకుంటుంటే నాకు ఎట్లయితే పరమాచార్య బ్లెస్సింగ్స్ ఇచ్చారో వారికి కూడా ఎక్కడి నుంచో ఇది ఒక ప్రేరణ ఇస్తే ఈ రోజున వారు అక్కడ ఎప్పుడూ మనం చిలుకూరు బాలాజీ మందిరంలో మునివాహన సేవ చేసినప్పుడు అప్పుడు స్వామీజీ అజ్ఞాతంగా ఉన్న స్వామీజీ మనందరికీ తెలిసింది. ఆ స్వామీజీ వీడియోస్ చూశాను. వారిని చూసి చాలా మంది మీకు తెలియదు మత మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా తిరిగి ఘరవాపసి వచ్చేస్తున్నారు, మళ్ళీ సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు, వారు ఆ సత్యాన్ని బోధిస్తున్నారు. వారైతే ఈ కార్యక్రమానికి సందర్భంగా ఉంటుందని నేను వెళ్లి వారిని ప్రార్థించగా ఈ రోజు వారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇప్పుడు ఇంకొక కార్యక్రమం ఏమిటంటే జరుగుతుందిగా చేసేస్తారు. ఇవాళ అమ్మవారికి 108 ఉన్ని వస్త్రాలతో మనం అర్చన చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.